శ్రీమాత్రే నమః. జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. కార్తీక పురాణము 12వ అధ్యాయము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కార్తీక మాసంలో కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశీ వ్రతాన్ని గురించి, సాలగ్రాము మహిమలను గురించి వివరించెదను, శ్రద్ధగా వినుము అంటున్నాడు. కార్తీక సోమవారం నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానమాచరించి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని తరువాత భోజనాన్ని ఆచరించాలి. ఈ విధంగా చేసినటువంటి వారికి సకల సంపదలు కలుగుటయే కాకుండా మోక్షము కూడా కలుగుతుంది. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతము ఆచరించినట్లయితే 100 రెట్లు ఫలితము కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసము ఉండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞాల యొక్క ఫలితము కూడా దక్కుతుంది. ఈ విధంగా చేసినటువంటి వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానము చేసినటువంటి ఫలితము ఎంత ఉంటుందో దానికంటే అధికముగా ఫలితాన్ని పొందవచ్చును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కావున కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు చాలా ఇష్టమైనటువంటిది. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా సరే ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునికి దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమములు అంటే ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాన్ని అనుభవిస్తారు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము ఉంచినటువంటి వారు పూర్వజన్మనందు చేసినటువంటి సకల పాపాలు కూడా హరించిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చినటువంటి వాడు ఇహపర సుఖాలను పొందగలుగుతాడు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చినట్లయితే 4 సముద్రాల మధ్యలో ఉన్నటువంటి భూమిని దానము చేసినటువంటి ఫలితము కలుగుతుంది. సాలగ్రామ దాన మహిమ గురించి ఒక కథ ఉన్నది, చెబుతున్నాను, దాన్ని శ్రద్ధగా వినుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అంటున్నారు. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడి నివాసం చేస్తున్నాడు. వాడు దురాశాపరుడై నిత్యము ధనాన్ని కూడబెట్టుచు తాను అనుభవించకుండా ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మాలు చేయకుండా ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతునిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఏ విధంగా అపహరించాలి అనేటువంటి తలంపుతో కుత్సిత బుద్ధితో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అతడు ఒకనాడు తన గ్రామానికి సమీపములో ఉన్నటువంటి ఒక పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాడు. మరికొంతకాలానికి తన సొమ్ము తనకు ఇమ్మని అడుగగా ఆ బ్రాహ్మణుడు, అయ్యా, తమకు ఇవ్వవలసినటువంటి ధనము 1 నెల రోజులు గడువులో ఇవ్వగలను అని చెప్పాడు. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమస్నుతే పశ్చాత్ తస్య సుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి అని చెప్పబడింది. కావున మీ రుణాన్ని ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మములో మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణాన్ని తీర్చుకోగలను అని సవినయంగా చెప్పాడు. ఆ మాటలకు
కోమటికి బాగా కోపం వచ్చి, ఆ విధంగా వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను అని, లేని ఎడల నీ కంఠాన్ని నరికివేస్తానని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించక తన దగ్గరున్నటువంటి కత్తితో ఆ బ్రాహ్మణుని యొక్క కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నట్లయితే రాజభటులు వచ్చి తనను బంధిస్తారనేటువంటి భయంతో తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాపము కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్యా పాపమనేటువంటిది ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుపోయి రౌరవాది నరకకూపములలో పడద్రోశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మాలకు ఉపయోగిస్తూ పుణ్యాన్ని ఆర్జించాడు. నీడ కొరకై చెట్టు నాటించడము, నూతులు చెరువులు త్రవ్వించడము, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకమునకు వచ్చి మార్గమధ్యంలో ధర్మవీరుని ఇంటికి వేయించేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాన్ని ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యము కొలది నేడు తమ యొక్క దర్శనము లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలది నే చేసేటువంటి సత్కారాలను స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యాన్ని సెలవివ్వండి అని సవినయంగా వేడుకున్నాడు. అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి ఇక్కడికి వచ్చాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహాప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులలో ఏవైనా సరే ఆచరించినట్లయితే అత్యంత ఫలితము కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతివారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రత అయినా వ్యభిచారిణి అయినప్పటికీ కూడా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామదానములు చేసినటువంటి ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసినటువంటి పాపములు తొలగిపోతాయి. నీ తండ్రి యమలోకంలో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. ఆ విధంగా ఆచరించి నీ తండ్రి యొక్క రుణాన్ని నీవు తీర్చుకో అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు నారద మహర్షిని చూసి, ఓ స్వామి, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలైనటువంటి మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పటికీ సాలగ్రామమనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఏ విధంగా ఉద్ధరించబడతాడు అని సంశయము కలుగుతూ ఉన్నది. దీనివలన ఆకలిగొన్నటువంటి వాని యొక్క ఆకలి తీరుతుందా, దాహముకున్నటువంటి వాని యొక్క దాహము తీరుతుందా, లేక ఎందులకి దానము చేయవలేను? నేనీ సాలగ్రామ దానమును మాత్రము చేయజాలను అని నిష్కర్షగా పలికాడు. ధర్మవీరుని అవివేకానికి విచారించి, ఓ వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచిస్తున్నావు. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినట్లయితే కలిగేటువంటి ఫలితమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి తప్పించాలి అనంటే ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని నారద మహర్షి తెలియజేసి అక్కడి నుండి వెడలిపోయాడు. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉన్నప్పటికీ, దాన సామర్థ్యములు కలిగి ఉన్నా కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలానికి అతడు మరణించాడు. నారదుడు చెప్పినటువంటి హితబోధను వినకపోవడం వలన మరణానంతరము 7 జన్మలయందు పులిగా జన్మించి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా ఉండి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా, ఆమెకు యవ్వనకాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి వివాహము చేశాడు.
పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందువలన తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖాన్ని అనుభవించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ తన యొక్క దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానాన్ని చేయించి, నాకు బాలవైధవ్యమునకు కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త మరలా జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి జన్మాంతరమున స్వర్గము చేరుకున్నటువంటి వారయ్యారు. మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తిని పొందాడు. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానమును చేసినట్లయితే దాని యొక్క ఫలితము ఇంత అని చెప్పడానికి వీలు కాదు. ఎంతో ఘనమైనటువంటిది ఇది. కావున నీవు కూడా ఆ సాలగ్రామ దానాన్ని ఆచరించుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేశారు. ఈ విధంగా 12వ అధ్యాయము పరిసమాప్తమైనది. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. సాలగ్రామ దానం ఆచరిద్దాం, పాపాలను దూరం చేసుకుందాం. స్వస్తి.